హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఎక్కడ ఉన్నావు? పోస్టర్ డిజైన్స్ వచ్చాయి, చూసి చెప్పు అని కార్తీక్ అన్నాడు. హా అలాగే అని రోషన్ మెయిల్ ఓపెన్ చేసి చూస్తూ, కార్తీక్ నిన్నొకటి అడగనా అని అన్నాడు. అడుగు రోషన్ అని కార్తీక్ చేస్తున్న పని పక్కన పెట్టి అన్నాడు. మరేమో ఈ ప్రేమ అంటే ఏంటి? అది ఎలా పుడుతుంది? ఒకరు ఎక్కువ గుర్తొస్తుంటే అది ప్రేమ అయిపోతుందా అని రోషన్ అడిగాడు. మంచి ప్రశ్ననే అడిగావు, అది ఖచ్చితంగా ప్రేమనే అని కార్తీక్ అన్నాడు. అదేలా? మనతో కొద్ది రోజులు ఉన్నవాళ్ళు వాళ్ళు దూరంగా ఉంటే గుర్తు రావడం సహజమే కదా అని రోషన్ లాజికల్గా అడిగాడు. పిచ్చి రోషన్, అలా అనుకుంటే మీ అమ్మ నాన్న నీతోనే ఉంటారుగా, వాళ్ళు ఒక్కరోజు వేరే ఊరు వెళ్తే నీకు గుర్తొస్తారా ఏంటి? అస్సలు గుర్తురారు, ఎందుకంటే వాళ్ళు మన అమ్మ నాన్న, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేస్తారు అనే ఇంటర్నల్ ఫీలింగ్ గట్టిగా ఉంటుంది. కానీ అదే ప్లేస్లో అమ్మాయి అయితే తనతో ఎక్కువ రోజులు ఉన్న తర్వాత తన మీద నిజంగా మనసులో ఫీలింగ్స్ ఉంటే తను దూరంగా వెళ్తే చాలా అంటే చాలా బాధగా ఏదో తెలియని ఒక ఫీలింగ్ లోపల చంపేస్తుంది. తనుంటే బాగుండు అనే ఫీలింగ్ ఎక్కువై తనని మిస్ అవ్వడం మొదలు పెడతాం. ఎందుకంటే తనని మనం పెళ్లి చేసుకోలేదు కనుక తను ఎక్కడ దూరం అవుతుందో అనే ఇంటెన్షన్. అదే తను నాదైతే అని అనుకుని చూడు, అప్పుడు నీకు రిలీఫ్ వస్తుంది. ఇదంతా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్ బాస్ అని కార్తీక్ నవ్వుతూ, ఇంటికి తమన్ని ఉన్న చోట ఉండనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అమ్మాయి ఎవరు అని అడిగాడు. ఎవరూ లేరు, జస్ట్ ఒక మ్యాగజైన్లో చదివితే డౌట్ కోసం అడిగాను అని రోషన్ అన్నాడు. రోషన్, నువ్వు నిజం చెప్పేది అబద్ధం చెప్పేది ఈజీగా చెప్పచ్చు అని కార్తీక్ అన్నాడు. కార్తీక్, పోస్టర్స్ చూడు అని రోషన్ ల్యాప్టాప్లో మొహం దూర్చాడు. కార్తీక్ నవ్వుకొని తన వర్క్లో పడ్డాడు. రోషన్ ఆలోచిస్తూ, అంటే నేను విద్యాని లవ్ నో 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 ఆ తింగరు బుచ్చిని లవ్ నో వే అని అనుకొని వెంటనే తన కల గుర్తురాగానే, పెళ్ళి తనతో అంటే బాగుంటుందా? అందరికీ ఓకేనా? విద్య ఏమంటుందో? వామో, బిల్డింగ్ మీదకి ఎక్కి బ్రేక్ డ్యాన్స్ చేసి నన్ను వీధిన పడేయదు అని రోషన్ అనుకొని, అయినా ఆ రోజు శారీ కట్టిన దగ్గర నుండి ఇదంతా మొదలైంది. చా, మరీ అబ్బాయిలు ఇంత వీక్నా? నోను, అసలు కాదు, నేను మగజాతి ఆనిముత్యాన్ని, నేను అందరి పరువు నిలబెడతాను అని రోషన్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కానీ తన నమ్మకం కనీసం గంట కూడా లేదు. వెంటనే సీసీటీవీని ఓపెన్ చేసి విద్య ఏం చేస్తుందని చూస్తూ, చా, మళ్ళీ ఇటొచ్చానేంటి అని తల పట్టుకొని, అయినా నా ఎంప్లాయీ, అందుకే వర్క్ చేస్తుందా లేదా అని చూస్తున్నా. ఎస్, ఇదే కరెక్ట్ అని అనుకొని తనంతాను సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ వర్క్ మీద బలవంతంగా దృష్టి పెట్టాడు. విద్య కుర్చీలో జారబడి పల్లవికి కాల్ చేసింది. పల్లవి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటే అని అనింది. పల్లవి అని ఏడుపు రాగం తీసి, నాకు బోర్గా ఉందే అని విద్య అనింది. అయితే వర్క్ చేయి అని పల్లవి అనింది. పోవే, ఇంట్రెస్ట్ రావడం లేదు, ఆ ఊటీలోనే మేలు, షికారు చేస్తూ టైంపాస్ అయిపోయింది, ఇక్కడ ఒకే చోట రుబ్బురోలు మాదిరి నా వల్ల కావడం లేదే బాబు అని విద్య అనింది. సరే, ఏం చేయని చెప్పు అని పల్లవి అడిగింది. ఏదో ఒకటి కాసేపు మాట్లాడు, బోర్ తగ్గి వర్క్ మీద పడతా అని విద్య అనింది. అప్పుడే అటుగా వచ్చిన రోషన్ విద్య పార్టీషన్ దగ్గర ఆగిపోయాడు. అని పల్లవి ఆలోచిస్తూ, దీపు మోక్షని ప్రపోజ్ చేశాడు అని పల్లవి చెప్పింది. వావ్, సో క్యూట్ కదా, మోక్ష ఏం చెప్పింది అని విద్య అడిగింది. ఇంకేముంది, మోక్ష ఒప్పేసుకుంది అని పల్లవి అనింది. రోషన్ విద్య అని పిలవబోయేసరికి, హే అని విద్య అరుస్తూ, అయినా భలే కదా, నా లైఫ్లో ఆ ప్రపోజల్ ఎప్పుడు వస్తుందో ఏంటో అని విద్య అనింది. నీకేంటి, నువ్వు కోరుకున్న నీ ప్రియుడు అక్కడే ఉన్నాడు కదా అని పల్లవి నవ్వింది. ఆపవే చాలు గాని, ఆ మహానుభావుడి నీడ కూడా భరించలేను, తిట్టి పెడతాడు, కానీ పెళ్ళి మాత్రం వాణ్ణి మాత్రమే చేసుకుంటాను అని విద్య అనింది. రోషన్ షాక్ అయి, పెళ్ళినా, ఎవరిని అని అనుకున్నాడు. అలా కాదే, రోషన్ సార్ మంచోడే అని పల్లవి అనింది. నువ్వే ఆయన గారికి కితాబు ఇవ్వాల్సింది, అయినా అసలు కొంచెం కూడా నా గురించి ఆలోచిస్తే కదా, నాకు పెద్ద మూడ్ లేదు, అవతల వైపు ప్రొసీడ్ అయితే అప్పుడు కదా స్టార్స్ కనిపించేలా చేసేది అని విద్య అనింది. అసలు విద్య ఏం మాట్లాడుతుంది? లవ్ చేస్తుందా, రివెంజ్ ప్లాన్ చేస్తుందా అని రోషన్ అనుకున్నాడు. పోనీ ప్రొసీడ్ అయ్యేలా ఏదైనా విద్య మ్యాజిక్ ఉంది కదా, బయటికి తీసి ప్లాన్ వేయి, అప్పుడు అన్నీ మొదలవుతాయి, ఎంచక్కా నువ్వు నేను మోక్ష ఒక ఇంటి కోడళ్ళుగా ఉండిపోవచ్చు అని పల్లవి అనింది. ఈ పెళ్ళి జరిగితే నేను సంతోషించే ఒకే ఒక్క విషయం ఇదే అని విద్య అనింది. అంటే విద్య ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? అయినా నాకెందుకు ఇంత క్యూరియాసిటీ అని అనుకొని రోషన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
"హ్మ్, ఏదో ఒకటి చెయ్యి, ఇలా బోర్ కొడుతుంది అని నాకు కాల్ చేయకుండా" అని పల్లవి అనింది. అలాగే" అని విద్య అనింది. "సరే, రేపు ఇంటికి రారాదు" అని పల్లవి అడిగింది. "చూద్దాం, నాకు నా స్కూటీకి 3 ఉంటే" అని విద్య అనింది. "అలాగే" అని పల్లవి కాల్ కట్ చేసింది. విద్య కూడా కాల్ పెట్టేసి, ఈ రోషన్ బఫూన్ గాడికి ఎలా నచ్చాలి, హౌ రే హౌ అని థింక్ చేస్తూ బుర్ర బతులు కొట్టుకొని ఆలోచిస్తూ సినిమాలోలాగా చీర కట్టుకొని జుట్టు వదిలేసి స్లో మోషన్లో నడుచుకుంటూ వచ్చి రోషన్ సార్ దగ్గర కాలు జారి పడినట్టు యాక్షన్ చేస్తే అని విద్య అనుకొని, ఓల్డ్ అయిన గోల్డ్ లాంటి ఐడియా, రేపే ఇంప్లిమెంట్ చేయాలి అని విద్య శబాష్ అని జబ్బ చేర్చుకొని వర్క్లో పడింది. రోషన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన మనసంతా విద్య మాట్లాడిన మాటల మీదే ఉంది. కానీ ఎలా అయినా ఆలోచించకూడదని గట్టిగా అనుకుంటూ రోజుని వెళ్ళబుచ్చాడు. పల్లవి, చైతు, రత్నం ముగ్గురు బయటకొచ్చారు. దీపు మోక్షతో బయటికి వెళ్ళాడు. అది చూసిన చైతు, రత్నం నువ్వు ఆఫీస్ కారులో వెళ్ళిపో, నేను పల్లవి నా కారులో వెళ్ళిపోతాం, వెళ్తూ వెళ్తూ డ్రైవర్ని కూడా దింపేయి అని చెప్పి సెల్లార్లోకి వెళ్ళాడు. కాసేపటికి కారు తెచ్చి ఎక్కు పల్లవి అని అన్నాడు. బాబాయ్ బాయ్ అని చెప్పి పల్లవి కారులో కూర్చుంది. చైతు ఇంటివైపు వెళ్తూ, పల్లవి, దీపు, మోక్ష బయటికి వెళ్ళినట్టున్నారు అని అడిగాడు. అవును చైతు, యాక్చువల్లీ ఈరోజే దీపు మోక్షకి ప్రపోజ్ చేశాడంట అని పల్లవి చెప్పింది. హో అవునా అని చైతు అన్నాడు. పల్లవి చైతు వైపు బాడీ మొత్తం తిప్పి కూర్చొని, చైతు మోక్షకి దీపు గురించి చెప్పి 10 నిమిషాల్లో పెళ్లి కొప్పించావు కదా, మరెందుకు ఆ విషయం దీపుకి చెప్పలేదు, పాపం ఎన్ని రోజుల నుండి ఎంత కష్టపడ్డాడో అని పల్లవి అనింది. విలువైనవి దొరకాలంటే కాస్త టైం పడుతుంది పల్లవి, పైగా నా వల్ల ఇద్దరు ఒకటైతే అందులో దీపు క్రెడిట్ ఏముంది, తను ప్రేమించిన అమ్మాయికి తనే ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయికి డైరెక్ట్గా దీపు ఇంటెన్షన్, ఫ్యూచర్ ఏంటని ఆ మాటలు బట్టే అర్థమైపోతాయి. అవన్నీ నేనెందుకు చెడగొట్టాలి, పైగా ప్రపోజ్ అనేది లైఫ్లో వెరీ వెరీ ప్రీషియస్ కదా, వాళ్ళ మెమరీలో నేనెందుకు, అందుకే మోక్షాన్ని ఎదురు చూడమని చెప్పాను అని చైతు అన్నాడు. పల్లవి ఆలోచిస్తూ, నేను ఈ వేలో అస్సలు ఆలోచించలేదు చైతు అని అనింది. చైతు కార్ని ఇంటి గేట్లోకి పోనిచ్చి పద అని అన్నాడు. ఇద్దరూ దిగి ఇంట్లోకి వెళ్ళారు. పల్లవి రెడీ అవ్, డిన్నర్కి వెళ్ళాలి అనుకున్నాం కదా అని చైతు అన్నాడు. హాల్లో వసు, రాజ్య, మహాగారు ఉండడంతో పల్లవి సైలెంట్గా ఉంది. చైతు వెనక్కి తిరిగి, పల్లవి ఏం ఫీల్ అవుతుందో అర్థం చేసుకొని, నానమ్మ, పల్లవి నేను డిన్నర్కి వెళ్ళాలి అనుకున్నాం అని చెప్పాడు. వెళ్ళు నాన్న, పల్లవి ఏం ఆలోచిస్తున్నావు అని మహాగారు అన్నారు. ఏం లేదమ్మమ్మ అని జ్ఞాన్ని కూడా తీసుకొని వెళ్తాను అని పల్లవి అనింది. వసు నవ్వుతూ లేచి, పల్లవి బావ ఇష్టంగా అడుగుతుంటే జ్ఞాన్ని తీసుకుని వెళ్తానంటావేంటి, జ్ఞాన్ని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అని అనింది. వసు ఎందుకలా అనిందో అస్సలు అర్థం కాలేదు పల్లవికి. ఏం ఆలోచిస్తున్నావు పల్లవి, నేను వచ్చేసానుగా, ఎలాగో ఆడిపిస్తానులే, నువ్వేం కంగారు పడకు, ఒకవేళ మరీ ఏడిస్తే అప్పుడు నీకు కాల్ చేస్తాం అని వసు అనింది. వసు చెప్పింది కరెక్ట్ పల్లవి, మీరెళ్ళండి, పైగా ఈ టైంలో జ్ఞాన్ బయటికి ఎందుకు అని రాజ్యం అనింది. అలాగే పెద్దమ్మ అని పల్లవి అని జ్ఞాన్ని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళింది. చైతు ఫ్రెష్ అయి రెడీ అయ్యాక పల్లవి కూడా జ్ఞాన్తో ముచ్చట్లు చెప్తూ రెడీ అయింది. అప్పుడే వసు వచ్చి, జ్ఞాన్ నాతో రా, వీడియో గేమ్ ఆడుకుందాం అని అనింది. అలాగే పిన్ని అని జ్ఞాన్ వసు దగ్గరికి వెళ్ళాడు. పల్లవి నువ్వేంటిలా సింపుల్గా రెడీ అయ్యావు, ఉండు నీకేం తెలియదు అసలు అని చొరవగా పల్లవి వార్డ్రోబ్ ఓపెన్ చేసి మంచి చీర తీసి, బావా నువ్వెళ్ళు, నేను పల్లవిని పంపుతాను అని జ్ఞాన్ని చైతుతో పంపింది. డోర్ లాక్ చేసి పల్లవి డ్రెస్ తీసి, ఈ బ్లౌజ్ పెట్టికోట్ వేసుకో, చీర కడతాను అని చెప్పింది. వసు నువ్వెందుకు ఇలా అని పల్లవి అంటుంటే, అవన్నీ తర్వాత, జస్ట్ రియలైజేషన్ అంతే, వెళ్ళు వెళ్ళు, మళ్ళీ లేట్ అయితే జ్ఞాన్ ఏడుపు అందుకుంటాడు అని వసు అనింది. పల్లవి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళింది. 2 నిమిషాల్లో బ్లౌజ్ పెట్టికోట్తో బయటికి వచ్చింది. వసు నవ్వుతూ పల్లవికి చీరని చాలా అందంగా కట్టింది. వసు నాకు ఇలా క్యారీ చేయడం రాదు అని తన 1 స్టెప్ పళ్ళుని చూపెట్టింది. పల్లవి అలవాటు చేసుకో, ఈ చీరకి ఇలానే బాగుంటుంది, ముందు కూర్చో అని అద్దం ముందు కూర్చోబెట్టి హెయిర్ని నీట్గా కోమ్ చేసి ఒక సైడ్ వదిలేసి మరోపక్క చిన్న స్లైడ్ పెట్టి మొహానికి లైట్ మేకప్ వేసి, ఇప్పుడు చూడు అద్దంలో అనింది. పల్లవికి పల్లవినే నిజంగా చాలా నచ్చింది. వసు చాలా థ్యాంక్స్ అని పల్లవి అనింది.
మనలో మనకి థ్యాంక్స్ ఏంటి కానీ వెళ్ళు, మళ్ళీ లేట్ అయితే జ్ఞాన్ కూడా వస్తానంటాడు, మీ ఇద్దరూ టైం స్పెండ్ చేసి రండి అని వసు నవ్వుతూ అనింది. పల్లవి నవ్వి తల ఊపి రూమ్లో నుండి బయటకు వచ్చి మెట్లు దిగుతుంటే డాడ్ అమ్మని చూడు అని జ్ఞాన్ అన్నాడు. చైతు పల్లవి వైపు చూసి రెప్ప వేయడం మరిచాడు. చీరలో అంత అందంగా ఉంది. ఊటీలో కంటే అందంగా కనిపించడంతో లేచి నిలబడ్డాడు. పల్లవి చైతుని చూస్తూ తన కళ్ళతోనే ఎలా ఉన్నా అని అర్థం వచ్చేలా అడిగింది. చైతు మొహంలో అందమైన నవ్వు ఒకటొచ్చింది. ఆ నవ్వును చూస్తేనే తను చైతుకి చాలా నచ్చిందని అర్థమైంది. పల్లవి కిందకొచ్చి అమ్మమ్మ పెద్దమ్మ వెళ్ళొస్తాను అని చెప్పింది. జాగ్రత్త పల్లవి అని ఇద్దరూ చెప్పారు. పల్లవి నవ్వి అలాగే అని సమాధానమిచ్చి జ్ఞాన్ దగ్గరికి వెళ్ళి వంగి జ్ఞాన్ త్వరగా వచ్చేస్తాను, డిన్నర్ చేయి అని చెప్పింది. ఓకే అమ్మా అని జ్ఞాన్ అని గట్టిగా నవ్వుతూ డాడ్ అమ్మ లుక్ సో బ్యూటిఫుల్ కదా, మనం కిస్ చేద్దాం అని అన్నాడు. మహాగారు రాజ్యం ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. పల్లవి షాక్ అయి అందరూ ఉండడంతో ఉక్కిరి బిక్కిరవుతూ చేతులు నలిపేసుకుంటూ నిలబడింది. జ్ఞాన్ ఇప్పుడు కాదు అని చైతు అన్నాడు. ఎందుకొద్దు, ఊటీలో కిస్ చేశాముగా అని జ్ఞాన్ అరవడంతో ఈసారి చైతు ఇబ్బంది పడడం పల్లవి గమనించింది. పల్లవి వెనుక ఉన్న వసుకి కోపం వస్తున్న మొహంలో నవ్వు చెరగనివ్వకుండా అలాగే నిలబడింది. జ్ఞాన్ ఇక్కడ అలా చేస్తే అందరూ చూసి నన్ను దిష్టి పెట్టేస్తారు, అందుకే వచ్చాక మనం రూమ్లో చేద్దాం ప్లీజ్ అని పల్లవి చిన్నగా వేడుకుంది. జ్ఞాన్ ఆలోచించి ఓకే అని అన్నాడు. పల్లవి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని వెళ్దామా అని అనింది. చైతు తల ఊపి బాయ్ జ్ఞాన్ అని చెప్పి బయటికి నడిచాడు. పల్లవి జ్ఞాన్ బుగ్గ మీద ముద్దిచ్చి బాయ్ నాన్న అని చెప్పి బయటికి చైతు వెనక వెళ్ళింది. చైతు కార్ డోర్ ఓపెన్ చేసి పల్లవి కోసం చూశాడు. పల్లవికి అదంతా కొత్తగా అనిపించి థ్యాంక్స్ అని చెప్పి కూర్చుంది. చైతు డోర్ వేసి తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇద్దరు చైతుకి ఇష్టమైన స్టార్ హోటల్కి బయలుదేరారు. దారిలో పల్లవి చైతు అసలేం మాట్లాడుకోలేదు. ఇద్దరు హోటల్కి రీచ్ అయ్యాక చైతు కార్ పార్క్ చేసి తను దిగి పల్లవి వైపు వెళ్ళి డోర్ తీశాడు. పల్లవి తనను తాను ఒక ప్రిన్సెస్లా ఊహించుకొని మనసులో మురిసిపోతూ చైతు చేయి పట్టుకొని కార్ దిగింది. ఇద్దరు కలిసి హోటల్లో టాప్ ఎండ్కి చేరుకున్నారు. అక్కడ ఇద్దరి కోసం డిన్నర్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. చైతు పల్లవితో వచ్చిన హోటల్ స్టాఫ్ ఇద్దరికి హ్యావ్ ఏ హ్యాపీ డిన్నర్ సార్ అని చెప్పి వెళ్ళిపోయారు. చైతు పల్లవి వైపు చూసి పద అని అన్నాడు. ఇద్దరూ వెళ్ళి న్యాచురల్గా వచ్చే చల్లగాలికే కూర్చున్నారు. పల్లవికి మొహమాటంగా అనిపించి చైతు వైపు చూసి చిన్న స్మైల్ చేసింది. కాసేపటి హాట్గా చైతు ముందే చెప్పిన డిషెస్ అన్నీ వచ్చేసాయి. చైతు పక్కన సర్వెంట్ని వెళ్ళమని చెప్పడంతో అతన్ని అన్నీ సెట్ చేసి వెళ్ళిపోయాడు. చైతు లేచి పల్లవి వైపు వచ్చి తన పక్కన కూర్చొని స్వయంగా తనే ప్లేట్లో సర్వ్ చేశాడు. చైతు ఈ రోజేమన్నా విశేషం ఉందా అని పల్లవి ప్రాణం తహతహలాడడంతో అడిగింది. చైతు స్వీట్ని పల్లవి నోటికి అందించి అదేం లేదు, నీతో డిన్నర్కి రావడమే విశేషం అని అన్నాడు. పల్లవి స్వీట్ తింటూ బాగుంది అని చైతు కోసం స్వీట్ తీసుకొని పెట్టనా అని అడిగింది. చైతు నవ్వుతూ తల ఊపడంతో పల్లవి నవ్వుతూ చైతుకి స్వీట్ తినిపించింది. ఇద్దరు కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ డిన్నర్ ఫినిష్ చేశారు. నిదానంగా మాట్లాడుకుంటూ చాలా టైం స్పెండ్ చేశారు. అప్పటికే వచ్చి చాలాసేపు కావడంతో డిన్నర్ కూడా ఫినిష్ చేయడంతో పల్లవి వెళ్దామా అని చైతు అడిగాడు. వెళ్దాం అని పల్లవి అనింది. ఇద్దరు అక్కడి నుండి లిఫ్ట్లో కిందకొచ్చి కార్ పార్కింగ్కి చేరుకొని ఇంటికి స్టార్ట్ అయ్యారు. పల్లవి కారులో ఏం మాట్లాడకుండా ఉన్నా ఎందుకో మనసులో చాలా సందేహాలు ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. చైతు సైలెంట్గానే కార్ డ్రైవ్ చేస్తూ ఒక చోట సైడ్కి కార్ ఆపాడు. పల్లవి ఆలోచనల్లో ఉండి కార్ ఆపగానే ఇల్లొచ్చేసిందా అని బయటికి చూస్తూ చీకటిగా కనిపించడంతో చైతు వైపు తిరిగింది. చైతు తన వైపు చూస్తూ ఉండడంతో చైతు ఇక్కడ అని అంటూ ఉండగానే చైతు తన చేత్తో పల్లవి హెయిర్ని సైడ్కి అని తన చెంప మీద చెయ్యేశాడు. పల్లవికి మాట రాకపోగా టెన్షన్ ఎక్కువైపోయింది. చైతు తనని కిస్ చేయడానికి దగ్గరికి వస్తూ ఉండడంతో పల్లవి టెన్షన్తో చైతు షర్ట్ పాకెట్ మీద చెయ్యి పెట్టింది. పల్లవికి ఇష్టం లేదేమో అని చైతు టక్కున తన చెంప మీద చెయ్యి తీసి వెనక్కి జరగబోతూ ఉండగా పల్లవి చైతు షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని తలదించుకుంది. చైతుకు అర్థం కాక పల్లవి వైపు తిరిగి పల్లవి అని పిలవగానే నాకు ఇష్టమే అని కళ్ళు గట్టిగా మూసుకుంది. చైతు 2 క్షణాల పాటు పల్లవిని చూసి తన చెంప మీద కిస్ చేసి అలాగే క్షణం పాటు ఉండి దూరం జరిగి నాకు తెలుసు అని అన్నాడు. పల్లవి నేరుగా చైతుని చూడలేక సీట్లో సరిగ్గా కూర్చొని విండో వైపు తిరిగేసింది.
చైతు కూడా కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు. ఇంటికి రీచ్ అయ్యాక ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. రాజ్యం డోర్ ఓపెన్ చేసి రండి అని అనింది. పెద్దమ్మ జ్ఞాన్ తిన్నాడా అని పల్లవి అడిగింది. హా, తిని అమ్మతో పడుకున్నాడు. నువ్వు చైతు వస్తే గుడ్ నైట్ చెప్పమని కూడా చెప్పాడు అని రాజ్యం చెప్పింది. అలాగే పెద్దమ్మ అని పల్లవి చైతు కూడా తమ రూమ్స్లోకి వెళ్ళిపోయారు. చైతు డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకున్న కాసేపటికి పల్లవి కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుంది. పల్లవి పడుకొని ఆలోచిస్తూ ఉండగా చైతు పల్లవి పక్కకి జరిగి గుడ్ నైట్ అని తన చిన్ మీద కిస్ చేసి తన చుట్టూ చేయేసి పల్లవికి తన శ్వాస తగిలేంత దగ్గరగా పడుకొని నిద్రపోయాడు. పల్లవి తల లైట్గా పక్కకి తిప్పి చైతుని చూస్తూ, ఏంటిది, చైతుకి నేనంటే ఇష్టమా లేక జస్ట్ ఊరికే తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కోసం నాతో ఇలా ఉంటున్నాడా? దేవుడా, నేను మాత్రం చైతుకి అడిక్ట్ అయిపోతున్నా. రేపటి రోజు వేరే ఏదైనా జరిగి ఇల్లు దాటాల్సిన పరిస్థితి మాత్రం రానివ్వకు, నేను తట్టుకోలేను అని అనుకుని చాలాసేపు అలానే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.